ఓం ఓం ఓం. స్థిరసుఖమాసనం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చ నవలోకయన్. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమచరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. శరీరము, మనసు అలర్ట్గా, రిలాక్స్డ్, క్వయట్గా. క్వయట్, రిలాక్స్డ్, అలర్ట్. అదే ఆ మూడు శ్లోకాలు ఇప్పుడు మనం కూర్చుంటున్నామే అలా. ధ్యానం ఈజ్ నాట్ ఫ్రమ్ మెమొరీ. ధ్యానం ఈజ్ ఫ్రెష్, ఎవర్ ఫ్రెష్, నిత్య నూతనము. మూడు పర్యాయాలు చక్కగా గాలి తీసి విడవండి. డీప్ బ్రెత్, హోల్డ్ అండ్ లీవ్. 1, 2, 3, ఓకే. నిర్గుణం, నిష్కలం, సూక్ష్మం, నిర్వికల్పం, నిరంజనం. 5 పదములు. 5 పదములు నీ 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 అని వస్తుంది. సూక్ష్మం తప్ప 4 పదాలు. నిర్గుణం, నిష్కలం, సూక్ష్మం, నిర్వికల్పం, నిరంజనం. ఏం చేస్తాం ఇప్పుడు? నిర్గుణం 1 మినిట్ పాటు ఓం ఓం కొంచెం వినబడేటట్టుగా చేసుకోండి. నిర్గుణం ఓం 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 ఓం.
నిర్గుణం. గుణములు సత్వరజస్తమ గుణాలు, వాటి యొక్క మేలు కలయిక. మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఎస్, ఆర్ అండ్ టి. సత్వ రజస్తమో గుణాలు. ప్రపంచమంతా ఆ సత్వరజస్తమో గుణాల అల్లికయే. మరి నేను ప్రపంచం కాదు కదా, నేను అనాత్మ కాదు కదా. కనుక నిర్గుణం, గుణాతీతం, గుణరహితం. గుణములు మాయా కార్యములు. నేను మాయాతీతుడను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. అయమాత్మా బ్రహ్మ. అయం, ఇదిగో ఈ ఆత్మ బ్రహ్మ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. నో ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్. ఆత్మ, ఈ ఆత్మ ఏ బ్రహ్మ, బ్రహ్మ ఏ ఆత్మ. కనుక నిర్గుణం. నిష్కలం. ఒక్క నిమిషం. నిష్కలం. ఓం ఓం ఓం. నిష్కలం. ఓం 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 ఓం. నిష్కలం. తెలుస్తుందా ఆత్మ? తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. బయట చూస్తే, స్థూలంగా చూస్తే, గ్రోస్గా చూస్తే తెలియదు. బికాస్ ఆబ్జెక్ట్ కాదు కదా, నేనే ఆత్మ కదా. నన్ను నేను వస్తువుగా చూడలేను, ఉన్నానని తెలుసుకోగలను అంతే. అహమస్మి, అహమస్మి. అందుకే సూక్ష్మం. సూక్ష్మం అంటే మైక్రోస్కోప్లో చూసేదని కాదు. సూక్ష్మం అంటే స్థూలం. శరీరము, ఇంద్రియాలు, విషయాలు, మనస్సు. మనసు కొంచెం సూక్ష్మం, ఆలోచిస్తే కానీ తెలియదు. బుద్ధి. వీటికి కావాలన్నది సూక్ష్మతమము. సూక్ష్మం అంటే ఇక్కడ ఇన్నర్ మోస్ట్ సూక్ష్మం. సూక్ష్మమునకు ఏమిటి అర్థాలు? ఒకటి శ్రేష్టం, రెండు వ్యాపకం, మూడవది ఇంద్రియ గోచరము కానిది. సూక్ష్మం. సూక్ష్మం. అహం సూక్ష్మోస్మి. సూక్ష్మం. సూక్ష్మమేవాహం. సూక్ష్మమే నేను. అంటే ఏమర్థమైంది? ఇదిగో ఈ స్థూలంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరము, ఇంద్రియాలు, ఒక లెవెల్కి అర్థమవుతున్నటువంటి మనస్సు కాదు. సూక్ష్మం. సూక్ష్మం. ఓ
సూక్ష్మం, సూక్ష్మం, సూక్ష్మం. మరి దేహంలో మార్పులు వస్తున్నాయా? ఎందుకు రావటం లేదు? వస్తున్నాయి. ఇంద్రియాలలో, ఇంద్రియ పటుత్వంలో మార్పులు వస్తున్నాయా? ఓ, చక్కగా వస్తున్నాయి. ఈ విషయాలలో క్షణ క్షణానికి మారిపోతుంది. విషయాలు చపలములు, చంచలములు. మరి మనస్సు అన్నిటికన్నా ఎక్కువ మారుతుంది. చంచలాతి చంచలం. వీటన్నిటిని వికల్పములు అంటారు. వికల్పము అనగా మార్పు అని ఒక అర్థము, అధ్యాస అని ఒక అర్థం. అధ్యాస అంటే భ్రాంతి, వికల్పం అంటే అధ్యాస. అధిష్టానము మీద ఆరోపించబడినటువంటిది దానిని అధ్యాస అంటారు. త్రాడు, అధిష్టానము, ఆరోపించబడినది సర్పం. అది కూడా వికల్పం. వికల్పం అంటే మార్పు, అధ్యాస. నేను అధ్యాస, అయ్యో నేను అధిష్టానము కనుక నిర్వికల్పం. ఆత్మకు మార్పులుంటాయా? ఆత్మలు ఉంటాయా? దెర్ ఇస్ నో ప్లూరల్ హియర్. దిస్ ఇస్ ఓన్లీ ఏకం, అద్వైతం. ఆత్మ ఏ మార్పులు చేర్పులు లేనిది. ఉత్పత్తి, ఆప్తి, సంస్కార, వికారాలు. ఆత్మకు ఉత్పత్తి పుట్టుకలేదు, ఆప్తి పొందవలసినది కాదు. ఇక్కడ నేనే అది అయి ఉన్నాను. సంస్కారములు, సంస్కరించవలసిన, సబ్బు వేసి కడగవలసిన పని లేదు. పౌడర్ రాయక్కర్లేదు. శరీరానికైతే రాయాలి, పళ్ళైతే తోమాలి. వికారాలు, ఇంకా వికల్పాలు, మార్పులు ఉండవు. కనుక నిర్వికల్పం. నాన్ అధ్యాస, అధిష్టానము. ఆర్ నో చేంజెస్, ఆర్ మార్పులు లేనిది. నిర్వికల్పం, నిర్వికల్పోహం. ఒక నిమిషము, ఓంకారము నిర్వికల్పం. నిర్వికల్పం మనసులోని, ఓంకారం బయట. నిర్వికల్పం. ఓం 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 ఓం
నిరంజనం. రంజన. మలినం. మాలిన్యం. దోషం. ఏమిటి మలినం? మట్టి అంటుకోవడమా? బొగ్గు పొడి రాయడమా? చ అవి కానే కాదు. రాగ, ద్వేష ఇత్యాదులన్నీ కూడా మలినములే. హరిషడ్వర్గములు, ద్వంద్వములు, రాగద్వేషాదులు, శీతోష్ణములు, సుఖ దుఃఖములు, పుణ్యాపుణ్యములు అన్నీ మలినాలే. పుణ్యం మలినం అంటున్నారండి. అవునండి, పుణ్యం కూడా మలినమేనండి. ధర్మం మలినం అంటున్నారండి. ధర్మం కూడా మలినమేనండి. దేనికి? శరీరానికి అవుతే ఇవి ధర్మాలు, ఆత్మకు ఇవి అంటవు కదా. ధర్మధర్మములు, పుణ్యాపుణ్యములు, శీతోష్ణములు, జయాపజయములు, మానావమానములు, రాగద్వేషములు, అహమ్ములు ఏవి అంటని స్థితి. అది ఏ నిరంజనము. చూసారా? మలినం లేదు అంటే ఏదో మనం షర్ట్ కంటుకున్నటువంటి మలినంలాగా ఆలోచించకూడదు. మలినం అనగా మనోమాలిన్యమే మలినం. మనోమాలిన్యం లేకుండా ఉంటే నిరంజనంగా ఉన్నట్టే లెక్క. ఒక్కసారి ఒక నిమిషం. నేను నిరంజనుడను. ఏక్ నిరంజన్. ఏక్ బికాజ్ ఏకమేవ అద్వయం. నిరంజన్ no taint, no moment at all. All malinyas are movement of the mind. Okay. Niranjanam. Niranjanam. Om. 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 నిరంజనం. ఇప్పుడు ఆ మహానుభావుని ఉపదేశాన్ని మొత్తం చూద్దాం. ఏమిటి ఉపదేశం? అరే, నువ్వు ఏకమేవాద్వయం బ్రహ్మవురా. నా ఇహ నానా అస్తి కించనరా. ఇక్కడ నానాత్వానికి తావులేదురా. ఏకమేవాద్వయం బ్రహ్మరా నాన్న. నువ్వు నా నేహ నానాస్తి కించన నీ యందు చూసుకో. ఎలాగా? నిర్గుణం, నిష్కలం, సూక్ష్మం, నిర్వికల్పం, నిరంజనం. నిర్గుణం, నిష్కలం, సూక్ష్మం, నిర్వికల్పం, నిరంజనం.
నిష్కలం అంటే ఏమిటి? ఏ విధమైన భాగములు లేనిది, ఆకారరహితమైనది, భేదశూన్యం. శరీరానికైతే భాగాలు ఉంటాయి, లోపల బుద్ధి మనసుకైతే ఇదిగో ఇది బ్రెయిన్, ఇది హార్ట్, ఇది థింకింగ్ అంటూ రకరకాల విభాగాలు ఉంటాయి. ప్రాణానికైతే మనకు తెలిసినవే 5 విభాగాలు ఉన్నాయి. మరి వీటికి అతీతమైనది అవుతే దానికి పార్ట్స్ ఉండవు కదా. పార్ట్స్ లేని హోల్ కదా. హోల్ అని పార్ట్సే కదా. పార్ట్స్ అని హోలే కదా. పార్ట్స్ అనేటటువంటి భాగం లేదు కదా. అదే నిష్కాలం. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనాస్తి కించన. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనాస్తి కించన. యద్బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. దెన్ వాట్ ఈస్ బ్రహ్మ? ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నాస్తి కించన. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం. ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నాస్తి కించన. యద్బ్రహ్మ తత్వమసి బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇప్పుడు 3 నిమిషాలు చక్కగా లోతుగా పూర్తిగా లంగ్స్ ఫీల్ అయ్యేటట్టుగా గాలిని పీల్చి 5-6 కౌంట్స్ నిలిపి ఉంచి పూర్తిగా నెమ్మదిగా విడుస్తూ, విడుస్తున్న తరుణంలో ఓం అనేది మానసికంగా అనుకుంటూ, అంటే ఓంను నిలుపుకుంటూ ప్రాణాయామం చేస్తాము. 3 minutes. ఓకే.
ఓ ఓ ఓ श्रीभगवानुवाच प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो हि आसु बुद्धिः पर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्य उपजायते प्रसन्नचेतसः हि आशुः बुद्धिः पर्यवतिष्ठते మనస్సు ప్రసన్నంగా ఉంటే సర్వ దుఃఖములకు హాని కలుగుతుంది. అంటే దుఃఖములు లేకుండా పోతుంది, వికల్పాలు లేకుండా పోతుంది. ఎప్పుడు మన ప్రసన్నత అంటే మనస్సు చంచలం లేకుండా నిశ్చలంగా ఉంటే దుఃఖములకు హాని కలుగుతుంది. అంటే సర్వ దుఃఖానాం అంటే సుఖ దుఃఖములన్నిటికీ కూడా తావు ఉండదు. ప్రసన్న చేతసహి ఎవరికైతే మనసు ప్రసన్నమై ఉంటుందో వారికే ఆశుహు ఆశు వెంటనే అతనిని త్వరగానే అతనిని బుద్ధి అతని యొక్క బుద్ధి పర్యవతిష్టతే స్థిరముగా పర్యవసానాన్ని చెందుతుంది. అంటే ఏమిటవుతుంది? ఆత్మభావాన్ని పొందుతుంది, అహమస్మి అని తెలుస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావన నచ భవయతః శాంతి అశాంతస్య కుత సుఖం. పరమాత్మ సుఖము కావాలి అంటే శాంతి కావాలి. దానికి నాస్తి బుద్ధిరయుక్తస్య ఎవరైతే మనసును ఇంద్రియాలను నియంత్రించలేరు, అయుక్తస్య అంటే శమధమాదులు లేని వాడికి బుద్ధి స్థిరముగా ఉండదు. నచాయుక్తస్య భావన స్థిరముగా బుద్ధి ఉండకపోతే అహమస్మి భావన కుదరదు. నచ భవయతః శాంతి అహమస్మి భావన కుదరకపోతే శాంతోహం అని తెలియదు. అశాంతస్య కుత సుఖం. శాంతోహం కాందే సుఖీ అహం సుఖోహం ఆనందోహం సచ్చిదానందోహం తెలియదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భవయతః శాంతి అశాంతస్య కుత సుఖం. విశ్రాంతిగా కూర్చోండి, కనులను నెమ్మదిగా తెరవండి. అహమస్మి 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 అహమస్మి.